వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో నేనైతే లాస్ట్ టైం వైజాగ్ వెళ్ళాను కదా, రైల్వే స్టేషన్ నుంచి నేను ఒక ప్లేస్కి వెళ్ళాను. సో ఆ ప్లేస్కి వెళ్ళేటప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అసలు ఏమైంది ఏంటి, యాక్చువల్లీ చెప్పాలంటే నా ప్రాణం పోవాల్సింది నాది. నేనైతే ఫస్ట్ టైం ర్యాపిడో బుక్ చేసుకున్నా, ఆ ర్యాపిడో డ్రైవర్ది. అతను డ్రైవ్ చేసేటప్పుడు ఏం డ్రైవ్ చేస్తున్నాడు అనేసి అంటే అసలు కిందకి మీదకి కనీసం చూడట్లేదు. దాంట్లో ఇంకా నార్మల్గానే బైక్ రైడ్ చేసే వాళ్ళతో మనం ఎలాగైనా సరే వెనకాల కూర్చుంటే మాట్లాడతాం కదా. సో అలా మాట్లాడుకుంటూ ఉండడం వల్ల జస్ట్ కొంచెంలో బ్యాక్ సైడ్ వస్తున్న కార్ అయినా బ్రేక్ కనుక వేయకపోయింటే జస్ట్ ఒక్క 30 సెకండ్స్ కూడా అవసరం లేదు. మేబీ 20 నుంచి 15 సెకండ్స్ మధ్యలోనే పెద్ద యాక్సిడెంట్ అవ్వాల్సింది. అంత ట్రాఫిక్ కూడా ఫుల్ జామ్గా ఉన్నాం. లక్కీగా చెప్పాలనేసి అంటే నేను ఇలానే సెల్ఫీ వీడియో తీస్తున్నప్పుడు బ్యాక్ సైడ్ ఆ కార్ కూడా పడింది. ఆ కార్ అయిన తర్వాత మాకైతే రెడ్ సిగ్నల్ పడిన తర్వాత పక్కన ఆపి ఏం తిట్టాడు అనేసి అంటే నార్మల్గా తిట్టలేదు. మా మీదకి ఎక్కేస్తారు ఏమైనా అయితే నీకు చూసుకొని డ్రైవ్ చేయడం నీకు తెలియదా అని చెప్పేసి ర్యాపిడో ఆయనకైతే గట్టిగా ఇచ్చాడు. ఇంకా ఓకే, వీడియోలోకి వెళ్దాం. వీడియో చూడండి, వీడియో కూడా బాగానే ఉంటుంది. గైస్, నేనైతే ఫస్ట్ టైం ర్యాపిడో బుక్ చేసుకున్నా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇతనే నన్ను తీసుకువెళ్ళింది నా డెస్టినీకి. కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను మాట్లాడుతున్నాను స్టార్టింగ్లో, ఇంకా కొంచెం దూరం పోయాక ఏంటంటే ట్రాఫిక్ కొంచెం ఎక్కువైంది. ఇలా ట్రాఫిక్ కొంచెం ఎక్కువయ్యాక అలా మూవ్ అవుతూనే ఉన్నాం. అతను ఏంటంటే క్రాస్ చేశాడు అనమాట, ఈ రోడ్ నుంచి ఆ రోడ్కి. ఇప్పుడు ఆ బ్యాక్ సైడ్ కార్ కనిపిస్తుంది కదా, అతను డాష్ ఇవ్వాల్సింది, కొంచెంలో మిస్ అయింది. గాయస్, ర్యాపిడోలో ఇప్పుడు జర్నీ చేశాను కదా, కొంచెంలో మిస్ అబ్బా. లేదనేసి అంటే వెనకాల నుంచి కార్ వచ్చి డాష్ ఇచ్చేస్తున్నాం. ఏం తోలుతున్నాడో నాకేంటి అర్థం కావట్లేదు. చాలా దగ్గరికి వచ్చాడు ఆ కారుడు, కనుక బ్రేక్స్ వేయకపోయింటే ఈరోజు అంతే నా పరిస్థితి, అతని పరిస్థితి కూడా అంతే. నేనైతే టిఫిన్ చేయడానికి జీవన ఫుడ్స్కి అయితే వచ్చాను. ఇక్కడైతే 2 పూరి, 2 ఇడ్లీ, నెక్స్ట్ ఒక కూర, 2 రకాల చట్నీలు అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ పెద్ద ఆయన అయితే నాతో చాలాసేపు మాట్లాడారు అలా టిఫిన్ చేసుకుంటూనే. అలా పెద్ద ఆయనతో మాట్లాడుకుంటూ అలా తింటూ ఉన్నాను. సరదాగా ఉంది, అతను చాలా విషయాలు చెప్తూ ఉన్నాడు. టిఫిన్ చేశాక అటువైపు అలా తిరగడానికి అయితే వెళ్ళాను నేను. ఆ లోపల ఇంకో స్ట్రీట్ ఆ స్ట్రీట్లోకి అయితే అలా వెళ్ళాను. అక్కడ ఇవన్నీ చూసాను అనమాట, ఈ బిల్డింగ్స్ అన్ని నాకైతే భలేగా అనిపించింది. కానీ చాలా ఎక్కువ బిల్డింగ్స్కి ఇలాంటి కలరే కొట్టున్నారు అనమాట, వైట్ ఇంకా వుడెన్ కలర్, బ్రౌన్. 14వ తేదీ హోలీ కదా, ఆ రోజు పిల్లలంతా హోలీ ఆడుతూ ఉన్నారు. అలా నేను కాసేపు ఆ స్ట్రీట్స్లో తిరిగాక నేనైతే అలా బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి కొద్దిసేపు కూర్చున్నా. అలా కూర్చున్నాక ఈసారి పెద్దవాళ్ళు వచ్చేసరి గుడ్లతో ఆడుకున్నారనమాట. ఇక్కడ అలా నడుచుకుంటూ వైట్ టీషర్ట్లో ఒక ఆయన వస్తున్నారు కదా, అతని చేతిలో 2 గుడ్లు ఉన్నాయి చూడండి. ఆ గుడ్లని ఇప్పుడు కొడతాడు, ఎలా కొడతాడో చూడండి. ఇంక మీరు వాళ్ళ ఫ్రెండ్స్కి ఎలా కొడతాడు, తలపైన టాప్ తగులుతుంది. కొట్టిన వెంటనే ఎలా తగులుతుందో చూడండి. చూస్తూ ఉంటే నేను కూడా మీలానే ఆ వైట్ టీషర్ట్ వేసుకుని ఆయనే గుడ్డు కొట్టాడు కదా అనుకున్నా. కానీ కాదు, అక్కడ ఫోన్లో మాట్లాడుతున్నాడు కదా, ఆయన కొట్టాడు గుడ్డు. దాని నెక్స్ట్ ఎవరైతే గుడ్డు కొట్టించుకున్నారో అతనే మళ్ళీ ఇతనికి కూడా ఇంకో గుడ్డు కొట్టారు. ఇంకా భలే అనిపించింది నాకైతే. ఇదంతా చూస్తూ ఎంజాయ్ చేయడం తప్ప నేనైతే ఇంకేం చేయలేకపోయాను, ఎందుకంటే నేను పని పైన వెళ్ళున్నాను అక్కడికి. ఈయన కూడా నాలానే కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఇంకా వీళ్ళంతా హోలీ ఆడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటే మేబీ వీళ్ళు హోలీ ఆడి ఇంటికి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నా. నెక్స్ట్ ఇంకో బ్యాచ్ కూడా వచ్చింది, ఇదిగో వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు ఇంటికి. హోలీ అయితే చాలా బాగా ఆడుకున్నా కనిపిస్తున్నారు. నేనైతే మిస్ అయిపోయా 2025లో హోలీ జరుపుకోవడం. దాని నెక్స్ట్ కొద్దిసేపు ఆగాక నేనైతే బయటకు వచ్చి చెరుకు రసం తాగాక ఇక్కడికి వెళ్ళా. ఇంకా I just wanna stay bad, stay mad, shit on my shoulder cause they treat me like an outcast. I ain't gonna take that, stay back, I'll be swinging hard till the hits come in all caps. I ain't gonna lay back, pray that someone's gonna help me, ain't nobody like that. I ain't gonna wait, that's all fact, give me one shot and I'll never get the throne back. మీరు చూసారు కదా డెకట్లాన్, దాంట్లోకి అయితే వెళ్ళాను నేను షాపింగ్ చేయడానికి. నా పని అయిపోయాక 500 ఉంది ఇదైతే. వామో, ఇది కూడా చిన్న బ్యాగ్స్ 299 ఉన్నాయి. 199 క్యాప్స్ అయితే చాలా వేస్ట్ అసలు. ఇవి నెట్ మీద పెట్టుకున్న ఒకటే, పెట్టుకోకపోయినా ఒకటే. ఇది గాయస్, ఇది మసాజర్. ఇది ఎంత ఉందో తెలుసా? 200 ఉంది ప్రైస్. అది ఫ్రీ, అద్దం ఫ్రీ. గైస్, ఇది బ్యాగ్, ఇది యాక్చువల్లీ ఇది ఇలా వస్తుంది అన్నమాట. ఇది ఎంత తెలుసా ప్రైస్? 300 ఉంది. వామో, ఇదిగో ఇలా వస్తుంది. ఇంకా ఇలాగ వెళ్ళి అయితే చాలా ఐటమ్స్ అయితే చూసాను, బట్ ఏంటనేసి అంటే ప్రైసెస్ మాత్రం
నాకు తగ్గట్టుగా లేవు, ఎందుకంటే నాకు కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపించాయి. ఇదంతా కూడా సైకిల్ జోన్, స్పోర్ట్స్ షాప్ కదా, సైకిల్ జోన్ ఉంది. నేను ఏ వస్తువు అయితే కొనలేదు, బట్ షాప్ మొత్తం అలా ఒక రౌండ్ వేసుకొని అయితే వచ్చేస్తా బయటికి. ఇంకా ప్రైసెస్ చూసుకుంటే పర్లేదు, నార్మల్గానే ఉన్నాయి. బట్ ఏంటంటే కొన్ని మనకి ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. ఎందుకంటే అది చిన్న చిన్న వస్తువులు కూడాను మీడియం రేట్లో ఉన్నాయన్నమాట. చిన్న వస్తువులకి చిన్న రేట్ ఉంటే సరిపోయేది. స్కేటింగ్ షూ, సరదాగా షాపింగ్. గైస్ యాక్చువల్లీ నాకు ఇలాంటి టీ షర్ట్ కావాలి, కాకపోతే కొంచెం మీడియం ప్రైస్లో కావాలి. ఇక్కడ ఈ ప్రైస్ చూడండి, 1500 ఉంది. ఎవరు తీసుకుంటాడు ఇది ఎంత ప్రైస్ అయితే అని తీసుకుంటారు. నేనైతే తీసుకోలేను ప్రజెంట్ అయితే. చూడండి ఎలా ఉన్నాయి కార్పెట్ డ్రెస్సెస్ టైప్, బాగున్నాయి కదా. I'ma steal everybody's lane, call it shoplift. Sick of hearing everyone complain when they thoughtless. Taste the pain, it's like candy canes. It makes me go change into a better frame, into a better name. Society's insane, we all live for fame, yeah. షాప్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను, కానీ నాకు కావాల్సింది అయితే ఇప్పటివరకు ఇంకా దొరకదు కూడా. నాకు అర్థమైంది ఇదంతా జిమ్ ఎక్విప్మెంట్ సేల్ చేసే ఏరియా. ట్రక్ వీలర్ని అబ్జర్వ్ చేశారా? ట్రక్ వీలర్ ప్రైస్ అది. సైకిల్ ఎంత అనుకున్నారు చూస్తారా? ప్రైస్ 999. నేనైతే ఈ సైకిల్ని ట్రై చేస్తాను, జస్ట్ నార్మల్గా ట్రై చేస్తున్నాను అనమాట. ఏంటవుతుంది ఏంటి అనేసి జస్ట్ ఒక 1 minute నేను పెడలింగ్ చేస్తాను. ఓకే, 1 minute పెడలింగ్ చేసిన తర్వాత ఏమవుతుంది ఏంటో చూద్దాం. అంటే ఎన్ని పెడల్స్ చేయగలను ఏంటో ఏమంటారో నాకు తెలియదు ఇప్పటిదాకా. ఒకవేళ కోపం అయితే మాత్రం వాళ్ళకి నేను చెప్తాను, జస్ట్ ట్రై చేస్తాను, ట్రయల్ చేస్తున్నాను, ఆర్డర్ పెట్టుకుందాం అని చెప్పేసి అని చెప్తాను. ఓకే, ఇక్కడైతే నెంబర్స్ ఇలా వచ్చింది. ఇందాక నేను ఒక 3 పెడల్స్ వేసాక ఇక్కడ 3, 2, 1 అని చెప్పేసి వచ్చి ఇలా మళ్ళీ ఇలా డౌన్కి వచ్చేసి ఇక్కడ ఇలా చూపిస్తుంది. ఇప్పుడు నాకు ఇక్కడ పెడల్ టైట్గా అయినలా అనిపిస్తుంది. పెడలింగ్ చేస్తున్నానా, పెడల్ టైట్గా అయినలాగా అనిపిస్తుంది. మేబీ తెలియట్లేదు ఇంకా, అది అలానే ఉంది, కానీ పెడల్ మాత్రం చిన్నగా టైట్ అయినలాగా అనిపించింది. ఆపేస్తా, ఏదైనా ఏంటంటే మళ్ళీ ప్రాబ్లం ఉంది. ఆయన చూపిస్తున్నాడు అలా. సర్వీస్ అయితే బాగుందబ్బా, అర్థం కాకపోతే చెప్తున్నారు ఇంకా దగ్గరికి వచ్చి. ఫస్ట్ పెడతాం ఇందులో రాదు, ఇవ్వండి వైర్ ఉంది కదా, ఇందులో మీకుంది మధ్యలో బ్లాక్ కలర్ క్లాంప్ ఉంటుంది బేసికలీ. ఆ క్లాంప్ వేస్తే మీకు ఆటోమేటిక్ సరిపోతుంది. ఓకే, పెట్టాను టైట్ చేసిన నేనైతే వచ్చేసాను ఇంకా బయటికి, ఏం తీసుకోలేదు. అన్నీ అంటే
ప్రెసెంట్ అయితే నేను కొనలేని బడ్జెట్లో ఉన్నాయి. ఇది 1000 రూపాయలు 1500 అలాగే కనిపిస్తుంది.